తన పెద్ద కుమారుడు అకీరా పుట్టినరోజే రెండో కుమారుడికి ఇలా జరగడం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సమయంలో తనకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. సింగపూర్లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలైన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. స్కూలు పిల్లలు సమ్మర్ క్యాంపునకు వెళ్లగా అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో తన కుమారుడికి గాయాలైనట్లు పేర్కొన్నారు. తాను అరకు పర్యటనలో ఉండగా మార్క్ శంకర్కు గాయాలైనట్లు ఫోన్ వచ్చిందన్నారు. సమ్మర్ క్యాంపులో అగ్ని ప్రమాదం జరిగి తన కుమారుడి చేతులు కాళ్లకు గాయాలయ్యాయని పవన్ పేర్కొన్నారు. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరిందన్నారు. సుమారు 30 మంది చిన్నారులు సమ్మర్ క్యాంపులో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని చెప్పారు. అగ్ని ప్రమాదం చిన్నదే అనుకున్నామని, కానీ తర్వాత దాని తీవ్రత తెలిసిందని పేర్కొన్నారు. తన పెద్ద కుమారుడు అకీరా పుట్టినరోజే రెండో కుమారుడికి ఇలా జరగటం బాధాకరమని అన్నారు. నిన్న రాత్రి 9:30 సింగపూర్కు బయలుదేరి వెళ్తానని పవన్ పేర్కొన్నారు. పొగ పీల్చడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం ఉండవచ్చని అన్నారు. ఈ ఘటన తెలుసుకుని అవసరమైన సహాయం చేసేందుకు చాలా మంది ముందుకొచ్చారని చెప్పారు. ఈ సమయంలో తనకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తన కుమారుడి ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి లోకేష్, మాజీ సీఎం జగన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, కేటీఆర్, హరీష్ రావు, జనసేన కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు స్పందించిన అందరికీ కృతజ్ఞతలు అని పవన్ తెలియజేశారు. సంబంధించి ఒక సమ్మర్ క్యాంప్కి వెళ్ళారు. సమ్మర్ క్యాంప్కి వెళ్తే అక్కడ అంటే నా వైఫ్కి ఫోన్ వచ్చింది, ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది, స్కూల్ మన సమ్మర్ క్యాంప్ స్కూల్ నుంచి ఫోన్ చేశారు. వెళ్ళి చూస్తే చాలా, నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు. ఇది వెంటనే నేను కానీ ఎలా జరిగింది అంటే ఎలా ఉన్నారో కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు. అంతా బాగుంటుంది అనుకున్నాను. చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు, బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు. వెరీ ట్రాజిక్ న్యూస్. పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం 3rd degree బర్న్స్, తినికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద, లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్లోకి. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇంకో పసిబిడ్డ కూడా చనిపోయింది. చాలా బాధ అనిపించింది. దాదాపు 30 మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంపు సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన. సో క్వైట్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో ఈ క్రమంలో నాకు ప్రత్యేకించి ఈ సందర్భంగా నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మనకి ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మీటింగ్లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. పవన్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రధాని, సీఎం చంద్రబాబు, లోకేష్లు ఆకాంక్షించారు. మంటలు చెలరేగడంతో మార్క్ శంకర్ చేతులకు, కాళ్లకు గాయాలు కావడంతో ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు గాయపడ్డారు. ఈ వార్తను అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అధికారులు తెలియజేశారు. తన పర్యటనను నిలిపివేసి వెంటనే సింగపూర్ వెళ్లాలని నేతలు, అధికారులు సూచించారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసిన తర్వాతే సింగపూర్ వెళ్తానని పవన్ స్పష్టం చేశారు. గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు అరకులోని కురుడిని సందర్శించి అక్కడి గ్రామస్తుల సమస్యలను తెలుసుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మన్యం పర్యటన ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుని అటు నుంచి సింగపూర్ వెళ్లనున్నారు. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు. మంటలు చెలరేగడంతో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్కు ఫోన్ చేశారు. పవన్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. పవన్ కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు కూడా ఆరా తీశారు. ప్రమాద విషయం తమని బాధించిందని తెలిపారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ధాన్యం కొనుగోలుకు ఎఫ్సీఐ అధికారులు పూర్తిగా సహకరించారని వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రి నాదెండ్ల మనోహర్ ధన్యవాదాలు తెలిపారు. రైతాంగానికి 8,300 కోట్ల రూపాయలు 24 గంటల్లోపే చెల్లింపులు చేసిన విధానం గురించి ఎఫ్సీఐ ఎండీకి వివరించడం జరిగిందని స్పష్టం చేశారు.
ఢిల్లీలోని ఎఫ్సీఐ ఎండీని కలిసి రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు చెల్లింపుల వివరాలు చర్చించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం కొనుగోలుకు ఎఫ్సీఐ అధికారులు పూర్తిగా సహకరించారని వారికి ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలిపారు. ఖరీఫ్ మాసం రాష్ట్ర వ్యాప్తంగా 37 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతాంగానికి 8,300 కోట్ల రూపాయలు 24 గంటల్లోపే చెల్లింపు విధానం గురించి ఎఫ్సీఐ ఎండీకి వివరించడం జరిగిందన్నారు. రవి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపైన చర్చించినట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రైతాంగానికి ప్రభుత్వం అందించే కార్యక్రమాల్లో ఇబ్బందులు కలగకూడదని పూర్తి స్థాయిలో ఎఫ్సీఐ సహాయం అందిస్తానని వచ్చారని తెలిపారు. రైతాంగానికి ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ఉపయోగించే టెక్నాలజీ గురించి ఆయన వివరించడం జరిగిందని తెలిపారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకంగా నిలబడాలని, మీరు చేస్తున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలతో పంచుకునే విధంగా రాబోయే రోజుల్లో ముందుకు వెళ్లాలని సూచించినట్లు తెలిపారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అశుతోష్ గారిని కలిసి ఖరీఫ్ మాసంలో ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం, రైతాంగానికి 8,300 కోట్ల రూపాయలు 24 గంటల్లోపే చెల్లించిన విధానం గురించి ఆయనకి వివరించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కూడా ఎప్పటికప్పుడు రైతాంగానికి మేము అందించే కార్యక్రమాల్లో ఇబ్బంది కలగకూడదనేది వాళ్ళు పూర్తి స్థాయిలో సహాయం అందిస్తూనే వచ్చారు. సో మనస్ఫూర్తిగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎక్కడ కూడా రైతాంగానికి నష్టం కలగకుండా, ఇబ్బంది కలగకుండా ఉపయోగించే టెక్నాలజీని ఆయనకి వివరించడం జరిగింది. ఖచ్చితంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకంగా నిలబడాలని, మేము చేస్తున్న కార్యక్రమాల్ని ఇతర రాష్ట్రాలతో కూడా పంచుకునే విధంగా రాబోయే రోజుల్లో సెక్రటరీ కమిషనర్ గారు సౌరభ్ గౌర్ గారికి, మానసరి గారికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి ఇతర రాష్ట్రాలు కూడా ఇది చూసి నేర్చుకునే విధంగా ముందుకెళ్లాలనే సూచన. బెజవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల, తప్పెట్లు, కోలాట నృత్యాలు, తాళం, భజన కళాకారుల ప్రదర్శనల నడుమ దుర్గామల్లేశ్వర స్వామివార్ల వెండి పల్లకి వాహన సేవ పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. నగరంలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, అఖండ దీపస్థాపన, కలశారాధన, బలిహరణ, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణం కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవ వాహన సేవల్లో భాగంగా మల్లేశ్వర మహామండపం నుండి శ్రీ దుర్గా మల్లేశ్వరుల వెండి పల్లకీ సేవ దేదీప్యమానంగా సాగింది. సంప్రదాయ కళలైన తప్పెట్లు, కోలాట నృత్యాలు, తాళం భజన, కళాకారుల ప్రదర్శన ముందు సాగుతూ ఉండగా వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ దుర్గా మల్లేశ్వరుల వెండి పల్లకీ వాహన సేవ కనకదుర్గానగర్, రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, కొత్తపేట మెయిన్ బజార్లో భక్త కోటిని అనుగ్రహిస్తూ ఊరేగింపు సాగింది. ఆది దంపతులు వేంచేసిన పల్లకీ ముందు భక్తులు రహదారులను పసుపు నీళ్లతో శుద్ధి చేసి హారతులు, కొబ్బరికాయలు సమర్పించి జయ జయ ధ్వానాల మధ్య పల్లకీ వాహన సేవ శోభాయమానంగా జరిగింది.
రాష్ట్రంలో బీహార్ పూర్వపు పరిస్థితులు కనిపిస్తున్నాయని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఇటీవలే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి బలం లేకున్నా హింసా రాజకీయాలు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని, శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో ఇటీవలే హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్ పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగుతే పరిస్థితులు రాష్ట్రం పూర్వపు రోజుల్లో బీహారు గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బీహారు ఇటువంటి రాష్ట్రాలన్నీ ఎక్కడికో పోవాలి. ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డును పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితులు, దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి పోలీస్ అధికారికి. రాష్ట్ర పోలీసులపై వైసీపీ అధినేత జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. జగన్ వీధి రౌడీలా మాట్లాడుతున్నారని విమర్శించారు. 5 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి ఇకనైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మానుకోవాలని హితవు పలికారు. చట్టపరిధిలోనే పోలీసులు పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. రెడ్డి గారు ఇంకా ఆ వీధి రౌడీలాగా మాట్లాడడం మానుకోవాలి. ఒక ప్రజానాయకుడిగా ఒకసారి 5 years సీఎంగా పనిచేశారు, అది గుర్తుపెట్టుకోవాలి ఆయన. అంతేగాని ఈ చిల్లర మాటలు మాట్లాడితే ఇంకా పాలసన అయిపోతారు. రాజకీయ నాయకులు అంటే ఇప్పటికే ఒక పలసిన భావన కలుగా ఉంది. ఇలాంటి మాట్లాడి ఇంకా పలసిన కావద్దని చెప్పి మేము హితవు పలుకుతున్నామండి. ఏదైనా సరే పోలీసులు ఏదైనా ఒక చట్టాలు ఉంటుంది, ఖచ్చితంగా చట్టాలను ఎవరైనా అతిక్రమిస్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాల్సిందే. కనుక చట్ట పరిధిలోనే పోలీసులు వ్యవహరిస్తున్నారని మేము విశ్వసిస్తున్నామండి. 9 నెలల క్రితమే ప్రజలు జగన్ బట్టలు ఊడదీశారని, ఇప్పుడు పోలీసుల బట్టలు ఊడతీసి కొడతానని జగన్ అనటం ఆయన మానసిక స్థితికి అద్దం పడుతోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో ఘర్షణలకు తావు లేకుండా శాంతియుత వాతావరణం నెలకొందన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు ఘర్షణలో రాజకీయ కోణం లేదని, వ్యక్తిగత వివాదాలతో దాడులు చేసుకున్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రికి ఆల్రెడీ గుర్తుండాలి, 9 నెలల ముందే ఆయన బట్టలు ఊడదీశారు. ఈరోజు పోలీసులని బట్టలు ఊడదీసి కొడతాననేది చాలా బాధాకర విషయం. ఎందుకంటే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎక్కడ శాంతియుతంగా ఉండాలనే లక్ష్యంతోనే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. మనం చూసాం గత 5 సంవత్సరాల రాక్షస పరిపాలనలో, సైకో పరిపాలనలో చిన్న సోషల్ మీడియా ఉంటే కూడా వాళ్ళని తీసుకెళ్లి జైలు వేసేటువంటి పరిస్థితి, అమరావతి రైతులకు సంకలు వేసేటువంటి పరిస్థితి, మహిళలకు సంకలు వేసేటువంటి, కాళ్ళకు కూడా బెడ్లు వేసేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా రాజకీయాలు జరగకూడదని చెప్పి చూస్తా ఉన్నారు. అలాంటి అప్పుడు కూడా వీళ్ళు ఇంత లూజ్గా ఈ సైకో మాట్లాడుతా ఉన్నారంటే 11 కాదు కదా, ఇంకా పక్కన ఒకటి కూడా పోయే రోజులు వస్తా. ప్రభుత్వ పథకాలు చేస్తున్న మంచిని గ్రామ స్థాయిలోకి తీసుకువెళ్లే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో కూడా పార్టీ అధిష్టానం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, కష్టపడ్డ ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూసుకుంటుందని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంటు పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, పార్లమెంటు పార్టీ అధ్యక్షులు ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వర్లకుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుటుంబ సాధికార సారథులు, గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా క్షేత్రస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నామని, కార్యకర్తలు, నాయకుల పనితీరును గుర్తించే పదవులు కూడా ఉంటాయని అన్నారు. గ్రామస్థాయిలో నాయకులు చేసే కార్యక్రమాలను కేంద్ర పార్టీ కార్యాలయం నుండి మానిటర్ చేస్తున్నారని తెలిపారు. పదవులు తీసుకున్న వారు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని, సంక్షేమ కార్యక్రమాలని ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటే ఇవన్నీ చూసి తట్టుకోలేక ప్రజల్ని తప్పుదారి పట్టించే కార్యక్రమాలు చేసే జరగవని కూడా హెచ్చరిస్తూ, ఇవాళ కూటమి ప్రభుత్వం
పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ప్రజలకి పరిపాలన అందిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు దేశాలకు వెళ్ళి పెట్టుబడి తీసుకొస్తా ఉన్నారు. అనేక కంపెనీలు ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. తరలి వెళ్ళిపోయిన అన్ని కంపెనీలు తిరిగి వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఆదర్శ విధంగా P4 కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తూ ఉంటే ఇవాళ మీరు లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలు మభ్యపెడితే చివరికి మీకు మిగిలేది సున్నానే అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు. ఏదైతే 1000 రూపాయలు పెంచుతా అన్నారో ఈ పెన్షన్ విషయంలో 4000 రూపాయలు ఎట్ ఏ టైం 1000 రూపాయలు ఎట్ ఏ టైం పెంచి 4000 రూపాయలు సుమారు 65 లక్షలు దాటి 65.18 లక్షల మందికి ఈ పెన్షన్లు ఇవ్వటం 1/4 కూడా మిగతా ఏ రాష్ట్రం కూడా ఇవ్వని పరిస్థితి. అదేవిధంగా ఒక పక్క సంక్షేమంతో పాటు అభివృద్ధి విషయంలో కూడా ఈ రోడ్లు గుంతలు పూడ్చే విషయం కానీ, అలాగే ఈ రైతాంగం ముఖ్యంగా బస్తా మీద ధాన్యం మీద డబ్బు ఇచ్చే పరిస్థితి వితిన్ 24 అవర్స్ లోపు మరి రైతులకి డబ్బులు ఇచ్చి మరి అప్పుల బారిన పడకుండా గత ప్రభుత్వంలో సుమారు 4 నెలల నుంచి 6 నెలలు పట్టేది. రైతులు అప్పుల బారిన పడేవారు. కుటుంబ సాధికార సారథి అనే దాన్ని తెలుగుదేశం పార్టీ ప్రతి 60 మందికి ఒక ఇద్దరిని ఒక మగ నాయకులకి ఆ కార్యక్రమాల్లో బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది. అంటే ఆ కుటుంబానికి వారే సారథులుగా ఉండి వారికి కావలసినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి ఈ కుటుంబ సాధికార సారథులే బాధ్యత వహిస్తారు. అంతేకాకుండా రేపు మే నెలలో 27, 28, 29 తారీఖులో జరగబోయే మహానాడు కడపలో నిర్ణయించడం జరిగింది. కడపలో చేయాలని మరి ఆ కడప వెళ్లేందుకు గాను సన్నాహక కమిటీలు వేసుకుని జయప్రదం చేసేందుకు గాను ఒక మినీ మహానాడు కృష్ణా జిల్లాలో నిర్వహించి ఆ మినీ మహానాడుని జయప్రదం చేసే కార్యాచరణ చేపడుతుంది. రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో కూడా సహకార శాఖ విడిగా ఉన్నప్పుడు బాగుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనం కోరా సహకార శాఖ విడిగా మంత్రి ఉంటే ఈ కొంత అవినీతి తగ్గే అవకాశం ఉంది. సాధ్యాసాధ్యాలు పరిశీలించి ముఖ్యమంత్రి గారు న్యాయం చేస్తారని భావిస్తూ DCCBలు ఆమ్కామ్ మీద PSCS మీద PSCSలో ఏ ఊర్లో ఉద్యోగం చేయడం ఆ ఊర్లోనే 30 సంవత్సరాలు పనిచేసి రిటర్న్ అయ్యేదాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకించి జీవో తెచ్చా. ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయమని మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడారు. రాబోయే కాలంలో PSCS సెక్రటరీలను మార్చాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్ఫర్ ఉండాల్సిందే. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా 3 ఏళ్ల కోసం ట్రాన్స్ఫర్ ఉంది. ఇది ఒక్క దాంట్లో లేకపోవడం చాలా బాధాకరం. దీన్ని తక్షణం మార్చాల్సిన అవసరం ఉంది. ఈ హౌస్ కమిటీ నివేదికతో గౌరవ శాసనసభ్యులు ఎవరినో స్పీకర్ గారు వేసిన తర్వాత హౌస్ కమిటీతో నిజాలు తెలవబోతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే రైతు సోదరులు సొమ్ము తిన్నారో వాళ్ళు గ్యారంటీగా శిక్షార్హులు, వాళ్ళకి శిక్ష పడతారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పదే పెంచుతూ ప్రజలపై పెనుభారాలు మోపుతున్నదని సిపిఐ రామకృష్ణ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిళ్లపై విధించిన ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేసి పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిళ్లపై విధించిన ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేసి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడంతో పాటు పెంచిన గ్యాస్ ధరలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు పెంచిన వంట గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనలు జయప్రదం చేసిన వారందరికీ అభినందనలు తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పదే పెంచుతూ ప్రజలపై పెనుభారాలు మోపుతోందని అన్నారు. ఎన్నికల సందర్భాల్లో కంటితుడుపు చర్యలుగా ధరలు తగ్గిస్తూ ఎన్నికల ప్రక్రియ ముగియగానే ప్రజలపై ధరల గుదిబండ వేస్తోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుపోతూ ఉన్న కేంద్ర ప్రభుత్వం ముడి చమురు ధరలు తగ్గినప్పుడు మాత్రం ధరలు తగ్గించడం లేదని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వలన ఆ భారం రవాణా రంగంపై పడి నిత్యావసర వస్తువుల ధరలు పదే పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్సైజ్ సుంకం పేరుతో 2 రూపాయల చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దుర్మార్గమని అన్నారు. వంట గ్యాస్ ధరను 50 రూపాయలు పెంచి ప్రజలపై పెనుభారం వేయడాన్ని సిపిఐ తీవ్రంగా నిరసిస్తోందన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను ఉపసంహరించుకోవడంతో పాటు ఎక్సైజ్ సుంకం పేరుతో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇంటింటికి మనమిత్ర కార్యక్రమాన్ని ఈ నెల 15 నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వాట్సాప్ గవర్నెన్స్ పై సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. ఇంటింటికి మనమిత్ర కార్యక్రమాన్ని ఈ నెల 15 నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వాట్సాప్ గవర్నెన్స్ పై సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. ప్రతి పౌరుడి ఫోన్లో 9553000009 నెంబర్ను సచివాలయం సిబ్బంది సేవ్ చేయనున్నారు. జిల్లా కలెక్టర్కు కార్యక్రమం పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. ప్రజలకు అవగాహన పెంచేలా ప్రత్యేక కరపత్రం, వీడియో సందేశాన్ని విడుదల చేసింది. తద్వారా ప్రతి ఒక్కరూ వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగించుకునేలా ఐటీ రియల్ టైం గవర్నెన్స్ శాఖ ఏర్పాటు పూర్తి చేసింది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 250 సేవలకు పైగా అందిస్తోంది. జూన్ నెలకు 500కు పైగా సేవలు అందించే దిశగా చర్యలు చేపట్టింది. తదుపరి దశలో 1000కి పైగా సేవలు కల్పించాలన్నది ప్రభుత్వ అంతిమ లక్ష్యంగా అధికారులు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా వాట్సాప్ గవర్నెన్స్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అందుబాటులోకి తెచ్చారు. మనమిత్ర ఇప్పటికే ప్రజాభిమానం చూరగొంటోందని అధికారులు తెలిపారు. నిరక్షరాస్యుల కోసం వాయిస్ మెసేజ్ ద్వారా పనిచేసేలా ఏఐ ఆధారిత చాట్ బాట్ ఏర్పాట్లు చేశారు. పౌరులందరూ తమ మొబైల్ ఫోన్లో మనమిత్ర పేరిట 9553000009 నెంబర్ను సేవ్ చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.